వినాయక స్వామి దయ వల్ల ఫుల్ ఎనర్జీ వచ్చిందండి. నా శక్తి పోయిందంతా మళ్ళీ తిరిగి వచ్చింది అన్నట్టు అనిపించింది అనమాట. నిన్నటి వీడియోలో షేర్ చేశాను కదండి, అస్సలు బాగోలేదు. బాగోలేనప్పుడు ఎక్కడైనా ఇలా టెంపుల్కి వెళ్ళి ప్రసాదం తిని వస్తాను, అప్పుడు నాకు శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది, కొంచెం పాజిటివ్ ఎనర్జీ కూడా ఉన్నట్టు అనిపిస్తుంది అని షేర్ చేశాను కదండి. అలాగే జరిగిందనమాట. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నటి వీడియోలో షేర్ చేశాను కదండి, ఫ్రెండ్ వాళ్ళు భోజనానికి పిలిచారు, గణపతి నవరాత్రులు చేసుకుంటున్నారు, వాళ్ళు భోజనాలు పెట్టారు, పిలిచారు, వెళ్ళామని చెప్పాను కదండి. వెళ్ళాము, ఆ భోజనం చేసి వచ్చిన తర్వాత నెక్స్ట్ డేకి నాకు భలే హ్యాపీగా అనిపించింది అనమాట. ఎనర్జీ వచ్చింది, అంటే నీరసంగా ఉందని చెప్పాను కదా, మంచిగా కొండంత శక్తి వచ్చినట్టు అనిపించింది అనమాట. ఇంకా తెల్లారి పొద్దున్నే లేసానండి. ఇది సండే వ్లాగ్ అనమాట. మార్నింగే లేచి మొత్తం గిన్నెలన్నీ సింక్లో ఒక్కటి కూడా లేకుండా మొత్తం క్లీన్ చేసేసాను. అలాగే ఇవాళ ఉగ్గాని బజ్జీ చాలా రోజుల నుంచి చేయమంటున్నారండి, కానీ చేయట్లేదనమాట. నేనే చాలా వర్క్ ఉంటుంది కదా, అందుకని చేయట్లేదనమాట. ఇంకా ఈరోజు బాగానే ఉంది కదా అని చేశాను, చాలా బాగా వచ్చిందండి. అలాగే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి, ఇక్కడ మా ఈ గుమ్మం ముందు ఉన్నాయి తాళ్ళు, కాకపోతే అది వర్షం వస్తే తడిచిపోతున్నాయి అనమాట. అందుకని ఇది కొంచెం బ్యాక్ వేసుకుంటే వర్షం వచ్చినా తడవకుండా ఉంటుంది కదా అని ఇది ఆర్డర్ పెట్టారండి ఫ్లిప్కార్ట్లో. చాలా బాగుందనమాట. ఇలాగ స్క్రూస్ కూడా ఇచ్చారండి, వాటికి 2 స్టాండ్లు తాళ్ళు కట్టుకోవడానికి ఇచ్చారనమాట. ఇది ఇంట్లో కూడా వేసుకోవచ్చండి, చాలా లైట్ వెయిట్గానే ఉంది. తాళ్ళు కూడా ఇచ్చారనమాట. ఇది 300 అట్లా ఉందనమాట. ఇది ఎవరైనా తెప్పించుకోవచ్చు అనమాట, ఎవరైనా వేసేసుకోవచ్చు. మన ఇంట్లో అది అలాంటి మిషన్ ఉంది కదా అని చూపించాను కదా, ఆ మిషన్ ఉంటే ఎవరైనా వేసేసుకోవచ్చు అనమాట. 20 ఏది కాదు, 2 అని రాసావు, 2 అని రాసావు, 22 అని రాయాలి కదా. 2 అని రాసావు, 22 అని రాయలా. ఇంకో చూడమ్మా, నేను చెప్పేది వింటావా? ఇగో ఇక్కడ టీడబ్ల్యూ ఉంది, ఇగో ఇక్కడ టీడబ్ల్యూ ఉంది కదా, కనిపించట్లే? ఇక్కడ టీడబ్ల్యూ ఉంది కదా, ఇక్కడ కూడా టీడబ్ల్యూ ఉంది కదా. 2 నేను చెప్పేది వినే, అవి చెప్పు. ఇంకో ఇక్కడ 2 ఉంది, 2 టీడబ్ల్యూ ఓ 2 టీడబ్ల్యూ, ఇక్కడ టీడబ్ల్యూ, ఇక్కడ టీడబ్ల్యూ ఉంది, ఇక్కడ టీడబ్ల్యూ 20W2 20 ఏది అంటున్నా, 22 కదా. 20 ఏది? 20 ఎక్కడ రాసావు? ఇగో ఏది 20 ఏది? ఇక్కడ 22 రాసావు, ఇక్కడ స్పెల్లింగ్ రాయద్దా 22? ఇది ఇక్కడ రాదా? మరి ఇక్కడ రాయాలి కదా, 22 అని రాయాలి. ఇక్కడ ఇట్లానే ఇక్కడ పోయాలి, ఇక్కడ 2 రాయాలి, ఇక్కడ 20 రాయాలి. 2 22 20 ఏది? 22. అమ్మ స్పెల్లింగ్ అంటే స్పెల్లింగ్ చెప్తావా నాకు? స్పెల్లింగ్ చెప్పు. మరి ఇక్కడ ఇది ఉందిగా 20 TWENTY 20 TWENTY 20 ONE1 21 మళ్ళీ TWONTY 21 TWENTY 20 TWO2 22 అట్లా రాయాలి. 2 22 2 3 23 అది కాదు, అర్థమైందా? సరే, ఇక్కడ ఏం రాదు. ఇక్కడ ఇది కూడా తుడుపు. తనకు అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలో నాకు అసలు అర్థం అవ్వలేదన్నమాట. అది 22 అంటే 22 అని చెప్తూ ఉందనమాట. విన్నారు కదండి. ఇంక ఎట్టకేళ్ళకి ఎలాగోలాగే చెప్పి అలాగా రాయించాను అనమాట. తనకు అన్నీ వచ్చండి, అన్నీ మర్చిపోతుంది అనమాట. 50 వరకు రాస్తుంది స్పెల్లింగ్స్ అన్నీను, మళ్ళీ మర్చిపోతుంది. ఎప్పటికప్పుడు నేను వీక్లీ వన్స్ అన్నా అలా రాయిస్తూ ఉంటాను అనమాట. ఇంత మర్చిపోయి ఇంత తెలివి తక్కువగా అనిపిస్తుంది కదండి. నేను లాస్ట్ చెప్తాను చూడండి, ఎంత తెలివిగా ఆలోచించిందో. నేనే ఆశ్చర్యపోయాను అనమాట. ఈ నెంబర్స్లో ఇంత తెలివి తక్కువగా ఉండేది దీంట్లో ఎలా ఉంది అన్నట్టు ఆశ్చర్యపోయాను అనమాట. నాకైతే అర్థం కాల. ఇదిగోండి మొత్తం అంతా ఫిట్టింగ్ అయిపోయిందండి. మొత్తం తాళ్ళు కూడా కట్టేసాను అనమాట. మంచిగా ఇది అడ్డంగా కూడా ఉండదండి, మంచిగా పైకి పెట్టేసుకోవచ్చు అనమాట. బట్టలు లేనప్పుడు పైకి ఫోల్డ్ చేసేసుకోవచ్చు, తలకి తగలదు అనమాట. మొహానికి అడ్డు రావడం కానీ తలకి తగలడం కానీ ఏం ఉండదు. మనకు కావాల్సినప్పుడు మళ్ళీ తీసుకోవచ్చు అనమాట కిందకి. ఇది ఏదో భలే అనిపించింది నాకు. బాగుంది కదా, ఇది కూడాను తక్కువ కాస్ట్లో. వర్షాకాలంలో ఇది బాగా యూజ్ అవుద్దండి. అలాగే బట్టలు ఎక్కువ
ఇప్పుడు డెలివరీ అయినప్పుడు బట్టలు చాలా ఉంటాయి కదండి, చిన్న 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 బట్టలు చాలా ఉంటాయి కదా, అవి బట్టలన్నీ సరిపోవు కదా, అప్పుడు ఇలాంటిది ఒకటి ఆర్డర్ పెట్టుకుంటే చిన్న బట్టలన్నీ దీని మీద వేసేసుకోవచ్చు అనమాట. ఇది ఎలాగో వేశారు కదా, ఎలా ఉంటుందో చూద్దామని ఇంకా వాషింగ్ మిషన్ వేసానండి. బట్టలన్నీ సరిపోయినాయి అనమాట. ఒక వాషింగ్ మిషన్కి సరిపడా బట్టలన్నీ సరిపోయినాయి. ఇది 5 లైన్స్ వస్తుంది అన్నారండి. 10 feet ఉంటుందంట. 5 లైన్స్ వస్తాయి అని చెప్పారు, కానీ మేమే 4 లైన్స్ కట్టామన్నమాట. అంటే కొంచెం దూరంగా వేసి 4 లైన్స్ కింద కట్టామన్నమాట. మామూలుగా అయితే 8 feet కడితే 5 లైన్స్ వస్తాయంటండి. ఇంకా భోజనం చేసిన తర్వాత ఎప్పటి నుంచో అడుగుతుందండి పార్క్ తీసుకెళ్ళమని, కానీ నేనే తీసుకెళ్ళట్లేదు అనమాట. దోమలు ఎక్కువ ఉంటాయండి అక్కడ, అందుకని వర్షాకాలం కదా దోమలు బాగా ఎక్కువ ఉంటాయి, అందుకని తీసుకెళ్ళట్లేదు అనమాట. అందరికీ వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటున్నారు కదా, మళ్ళీ ఒకళ్ళ నుంచి ఒకరికి వస్తాయి కదా, అందుకని తీసుకెళ్ళట్లేదు. అసలు సరిగ్గా తినదు కదండి, అందుకని తీసుకెళ్ళట్లేదు అనమాట. ఇంకా ఈ రోజు ఎలాగో సండే కదండి, టైం ఉంది, అందుకని తీసుకెళ్ళాను. అది కూడా మంకీ క్యాప్ అవన్నీ పెడతాను, అప్పుడే నేను తీసుకెళ్తానంటే సరే అని పెట్టుకుందనమాట. ఇంకా ఇక్కడికి ఎప్పుడు వస్తామండి, ఇది వనస్థలిపురంలో రెడ్ ట్యాంక్ దగ్గర పెడతారనమాట. ఏదో ఒకటి ఇలాగా సెట్టింగ్ వేస్తారనమాట. ఈసారేమో శ్రీరామ మందిరం ఉంటుంది కదండి, ఆ మందిరం సెట్టింగ్ వేశారు. అలాగే ఇక్కడ ఆర్గానిక్ అండ్ ఈకో ఫ్రెండ్లీ గణేష పెడతారనమాట. ఇలాగ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎప్పుడు పెట్టరనమాట. 3 years నుంచి చూస్తున్నాను నేను. మేము ఫస్ట్ చూసినప్పుడు అయితే రుద్రాక్ష, ఇంకొకటి ఏదో నట్స్ అవి పెట్టారనమాట అండి, పల్లీలు అనుకుంటా. ఇప్పుడేమో పోక చెక్కలు అలాగే పేపర్తో గణేష్ పెట్టారనమాట. ఇంకా ప్రసాదం తీసుకొని వచ్చేసామండి. ప్రసాదం కూడా చాలా బాగుంది. ఇంకా దగ్గరలో టెంపుల్లో మా వినాయకుడు ఉంటారు కదండి, ఇంట్లో వినాయకుడు, అది పెట్టేసి వచ్చేసామన్నమాట. పత్రి కూడా ఇచ్చేసి వచ్చేసాము. మొన్న షేర్ చేశాను కదండి పిస్తాకల్స్తో ఇలాగా, దీన్ని ఏమంటారు నాకు తెలీదు, ఒకటి పేపర్ ఉంటుంది, పేపర్ కాదు షీట్ ఉంటుంది కదండి, థర్మాకోల్ షీట్ లాగా ప్లాస్టిక్ది, దాని మీద స్టిక్ చేశాను అనమాట. చాలా బాగుంది. మా అమ్మ ఎక్కి తొక్కేస్తేనే ఊడిపోయినాయి అనమాట. మామూలుగా మనము నుంచుంటే ఏం ఊడట్లేదండి. ఇంకా అవన్నీ అక్కడొకటి ఊడిపోయినాయి అనమాట. అలా ఎక్కి తొక్కితే పోతున్నాయండి. నార్మల్గా మనం మామూలుగా నుంచుంటాం కదా, అలా అయితే ఏం పోవట్లేదు అనమాట. ఇదేం లేదండి, మామూలుగా ఫోమ్ షీట్స్ వస్తున్నాయి కదండి, ఇప్పుడు మనం ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటే మధ్యలో ఏమీ డిస్టర్బ్ కాకుండా వస్తాయి కదా, థర్మాకోల్ షీట్లా ఉంటుంది కదా, దాని మీదే నేను గమ్ము పెట్టేసి, ఇది గమ్ము కూడా మళ్ళీ మన ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా, అదేనండి, అది పెట్టేసి పిస్తాషియల్స్ చాలా ఉన్నాయి కాబట్టి దాని మీద స్టిక్ చేసాను అనమాట. అందుకని దాని మీద నుంచి ఉంటే పొద్దున్నే చాలా రిలాక్సింగ్గా ఉందండి. ఎవరైనా కావాలని ట్రై చేయండి, చాలా బాగుంది. చెప్పరా ఇదేంటిది? రెడీ 1 2 3 స్టార్ట్. ఇది చిన్నబాబు ఫ్రెండ్స్, ఇది ప్రసాదం ఫ్రెండ్స్, ఇది గ్రౌండ్, ఇది కృష్ణది అరణమండి. కృష్ణ వల్ల తయారు చేశాను శంభోని. ఇదేంటిదంటే శంభోకి ఇలాంటివి కూడా పెడతారు, శంభోకి కూడా అంబ్రెల్లా కూడా పెడతారు. టేక్ కేర్, బాయ్. ఇదేంటిది? ఇదేమో శంభోకి కట్టాలి. ఈ శంభోది హారం, శంభోకి హారం పెడితే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇది బాబు, ఇది ప్రసాదం, ఇది గ్రౌండ్, ఇది కిరీటము, ఇది కృష్ణుడి హరము ఫ్లవర్, ఇది కృష్ణుడిది అది ఉంటుంది కదండి విభూది, ఇంకా ఇది అమ్రిల్లా ఉంటాయి కదా, దానికి పెట్టాను. టేక్ కేర్, బాయ్. 22 అని రాసే తెలివితోటి ఇదంతా అరేంజ్ చేసిందంటే నేను అస్సలు నమ్మలేకపోయానండి. అసలు నేను చెప్తుంటే ఆశ్చర్యపోతున్నాను అనమాట. ఇలాగ 2 చేతులు పెట్టి నుంచున్నా కదా, భక్తుడు అనమాట, తెలియక చిన్నబాబు అని చెప్తుంది. అలాగే ప్రసాదం కూడా కింద పెట్టకుండా ఎరేజర్ మీద చిన్న పేపర్ పెట్టిందండి. అలాగే ఇదేమో డోర్ హ్యాంగింగ్స్ ఉంటాయి కదా, వాల్ హ్యాంగింగ్స్, అవి పాతవన్నమాట. దానికి పెన్సిల్ పెట్టి గొడుగులాగా అరేంజ్ చేసింది. అలాగే కిరీటం కూడా పెట్టింది అనమాట. అది ఏదో పాత విగ్రహాన్ని కిరీటం తీసుకొచ్చి దీనికి అరేంజ్ చేసింది. అలాగే ఫ్లవర్ కింద పేపర్ పెట్టిందండి, విభూది అంటండి, వెనకాల అరేంజ్ పెట్టింది. నాకైతే భలే సంతోషం అనిపించింది అనమాట. ఇదేనండి వాటికి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. అంతవరకు ఉంటాను. టేక్ కేర్ అండ్ బై బై.